నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. మనం ఈరోజు ఏడీహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాము. అండ్ యాంగ్జైటీకి ఇవి సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. అందుకని వీటి రెండింటికి తేడా ఏంటో ఒకసారి గమనిద్దాం. అడల్ట్స్లో ఏంటి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ. వీళ్ళు ఓవర్ యాక్టివ్గా ఉండి అన్ని పనులు తానే చేసేయాలని చెప్పేసి, రకరకాల పనులు ఒకే టైంలో చేసేయాలని చెప్పేసి, యాక్టివ్గా ఉండి ఫోకస్ లేకుండా, ఒక దగ్గర కూర్చోలేకుండా, ఒకళ్ళతో సరిగ్గా మాట్లాడలేకుండా, ఒక్క టాస్క్ని కూడా కంప్లీట్ చేయకుండా విపరీతమైన అజిటేషన్లో ఉంటారు. సో ఇది ఒక రకంగా యాంగ్జైటీ లాగా కనిపిస్తుంది. యాంగ్జైటీ అంటే ఆందోళన. ఆందోళన అంటే వీళ్ళకు కూడా ఫోకస్ సరిగా ఉండకపోవటం, ఏది చేయాలన్నా భయాలు ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో 50% ఆఫ్ ద ఏడిహెచ్డి పీపుల్ సఫర్ విత్ యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఒక 100 మంది ఏడిహెచ్డిలో ఉంటే వాళ్ళలో 50% యాంగ్జైటీ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ యాంగ్జైటీగానే మనము వాళ్ళని ట్రీట్ చేసి ఫైనలీ వాళ్ళు ఏడిహెచ్డికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. బేసిక్గా ఈ రెండింటికి తేడా ఏంటంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో తేడాలు వస్తాయి. ఏడిహెచ్డిలో ఏంటి అంటే కొద్దిగా స్టిమ్యులెంట్ మెడికేషన్స్ పెడితే వాళ్ళకి అది తగ్గుతుంది. అంటే ఆ ఓవర్ యాక్టివిటీ అనేది, హైపర్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. అదే యాంగ్జైటీలో ఇంకా యాంగ్జైటీకి గురి చేస్తుంది. సో ఇది కొద్దిగా తేడా ఉంటుంది. బట్ ఈ యాంగ్జైటీ లక్షణాలు ఏంటి అంటే యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైలైటిక్స్లో పెట్టి వీళ్ళలో కూడా ఏడిహెచ్డిలో కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మనం చూడ్డానికి అంటే అసెస్మెంట్లో ఏంటి అంటే ఆబ్వియస్గా మనం క్వశ్చన్స్ అడుగుతాం, స్కేల్స్ పెడతాం. దాన్ని బట్టి ఇతను ఏడిహెచ్డి ఉంటుంది, మాట్లాడే తీరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానము, వాళ్ళు చెప్పే స్టోరీని బట్టి దాన్ని మనం కొద్దిగా తీసుకొని మనం డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోసిస్ తర్వాత యాంగ్జైటీ సిమ్టమ్స్కి అయితే యాంగ్జైలైటిక్స్ పెడతాము, ఏడిహెచ్డికి అయితే కొద్దిగా స్టిమ్యులెంట్స్ పెట్టి వాళ్ళని తగ్గిస్తాం. బేసికలీ ఇది ఎందుకు అంటున్నానంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా సార్ నాకు ఏడిహెచ్డి ఉంది ట్రీట్ చేయండి అంటారు. వెంటనే ఏడిహెచ్డి సిమ్టమ్స్ మనం ఆన్లైన్లో కొడితే యాంగ్జైటీ డిజార్డర్ అని కూడా వస్తుంది, అండ్ యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు కొడితే ఏడిహెచ్డి అని కూడా వస్తుంది. అందుకే కన్ఫ్యూజ్ కాకండి. బేసికలీ ఒక ప్రొఫెషనల్ని కలిస్తే వాళ్ళు ఈజీగా డయాగ్నోస్ చేసి మీకు సరైన రీతిలో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని అమలు చేసి ఇబ్బంది లేకుండా చేస్తారు. సో ఏడిహెచ్డి విత్ యాంగ్జైటీ డిజార్డర్ కూడా ఉంటాయి. సో వాళ్ళని కూడా మనం మెడికేషన్స్తో ద్వారా కానీ, రిలాక్స్ థెరపీల ద్వారా కానీ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.